అన్నీ ఒక్కసారికే. రామాపురం జమీందారుకు లేక లేక కలిగిన బిడ్డ గోపాలుడు. ఎంతో గారాబంగా పెరిగాడు. 10 ఏళ్ళొచ్చేసరికి వాడు ఉత్తి బండవాడుగా, మొండివాడుగా తయారయ్యాడు. ఉదయాన్నే లేవడు, ఎప్పుడూ స్నానం చేయడు. లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరొక ధ్యాసే ఉండదు. ఏదో ఒక సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోతాడు అంతే. తన కొడుకు స్థితి శృతిమించి రాగాన పడుతున్నదని భయపడి వాడికి నయానా భయానా చెప్పి చూశాడు జమీందారు. కానీ పని జరగలేదు. పిల్లవాడు ఇంట్లో వాళ్ళ మాట వినడం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు. వాళ్ళ వల్ల కూడా ఏమీ కాలేదు. అలాంటి పరిస్థితులలో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు. అతను అనాథ. జమీందారు ఆ యువకుడిని పిలిచి, నువ్వు నా కొడుక్కు మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లోనే శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను, మా దివాణంలో ఉద్యోగం కూడా వేయిస్తాను అన్నాడు. కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకొని రకరకాల కథలతోనూ కొత్త కొత్త ఆటలతోనూ వాణ్ణి ఆకర్షించాడు. గోపాలుడు వస్తుతః తెలివైన వాడేనని, వాడి దృష్టి చదువు మీదకి మళ్ళేటట్టు చేయగలిగితే బాగుపడతాడని యువకుడికి తోచింది. అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక, నాకు ఇలాగే బాగుంది, నేనెందుకు మారాలి అని అడిగాడు. ఏదైనా అనుభవిస్తేనే కానీ తెలియదు. రోజుకు ఒక్కసారి స్నానం చేసి చూడు, ఒక్కసారి చదివి చూడు, ఒక్కసారి పెద్దవాళ్లకు నమస్కారం చేసి చూడు, నీ మనసుకు ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు. నువ్వంటే నాకు ఇష్టం గనుక, నువ్వు చెప్పావు గనుక వింటాను. అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకు ఒక్కసారే చేస్తాను. రోజు పెందలాడే లేస్తాను, ఒక్కసారి స్నానం చేస్తాను, పుస్తకంతో ఒక్క పూట చదువుకుంటాను. ఆ తర్వాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు. యువకుడు జమీందారుకు గోపాలుడు అన్న మాటలు చెప్పాడు. ఇది కొంత మెరుగే. ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారుతాడు అని జమీందారు సంతోషించాడు. మర్నాటి నుండి గోపాలుడు అన్నమాట ప్రకారం రోజు పెందలాడి నిద్రలేచి స్నానం చేసి పుస్తకంలో ఒకే ఒక్క పూట చదివి తండ్రికి ఒక మారు నమస్కారం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత రోజంతా ఆటలే. ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన చూడవచ్చి గోపాలుడు రోజల్లా ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉండడం చూసి, కుర్రాడికి ఏమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారును అడిగాడు. వాడు రోజు పెందలాడి లేస్తూనే స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు, ఆ తర్వాత ఆడుకుంటాడు అని బంధువుతో గర్వంగా చెప్పి కొడుకును పిలిచి, ఈయన నీకు పెదనాన్న అవుతారు, నిన్ను చూడాలని వచ్చారు, ఆయన పాదాలకు నమస్కారం చేయి, నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు. గోపాలుడు నిరసనగా తలాడించి, నేను రోజుకొక్కసారి మాత్రమే, ఎవరికో ఒక్కరికి మాత్రమే నమస్కారం చేస్తాను. ఈరోజు మీకు నమస్కారం చేసేసాను, కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకు నమస్కారం చేస్తాను, ఇవాళ మాత్రం ఇంకెవ్వరికీ నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు. జమీందారుకు తల తీసేసినట్టయింది. ఆయన యువకుడిని పిలిచి, నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతుంది అని జరిగింది చెప్పాడు. యువకుడు గోపాలుడి వద్దకు వెళ్ళి, నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది, పెద్దలకు నమస్కరించటం మర్యాద, వారి దీవెనలు పొందటం నీకే మంచిది, ఇక మీదట ఈ రోజులా ప్రవర్తించకు అని మందలించాడు. కానీ గోపాలుడు నిర్లక్ష్యంగా, నేను అన్న మాట తప్పను, ఒక్కసారి అన్నానంటే ఒక్కసారే అని అన్నాడు. పెద్ద హరిశ్చంద్రుడు బయలుదేరావు, అన్నమాట తప్పవా? తప్పితే అన్నాడు యువకుడు. తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అన్నాడు గోపాలుడు. యువకుడికి గోపాలుడిని మార్చే ఉపాయం స్ఫురించింది. ఆ రోజే అతను ఆటల నెపంతో గోపాలుడి శరీరం మురికి చేసేశాడు. గోపాలుడి శరీరం దుర్వాసన కొట్టసాగింది. ఆ సంగతి వెంటనే గ్రహించలేదు. కానీ తర్వాత వాడు ఆ వాసన భరించలేకపోయాడు. యువకుడు గోపాలుడితో, పద నదికి పోయి స్నానం చేద్దామన్నాడు. స్నానం ఎలా చేస్తాను? ఈ రోజుకు స్నానం చేసేశాను కదా, ఈ వాటికి మరి స్నానం లేదు అన్నాడు గోపాలుడు. యువకుడు స్నానం చేసి వచ్చాడు. గోపాలుడు అలాగే ఇంటికి వెళ్ళాడు. నీ ఒళ్ళంతా వాసనరా, వెళ్ళి స్నానం చేసిరా అన్నది గోపాలుడి తల్లి. గోపాలుడు ఒప్పుకోలేదు. తన చేత బలవంతాన స్నానం చేయించేటట్టయితే భోజనం చేయనన్నాడు. మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలారా, ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అన్నది గోపాలుడి తల్లి. గోపాలుడు ఆ పూట వేరే భోజనం చేసి పక్క పాడైపోతుందని కటిక నేల మీద పడుకున్నాడు. జమీందారు యువకుడిని పిలిచి, నీ ప్రయత్నం విఫలమైందయ్యా అని ఏడుస్తూ
తన కొడుకు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని, కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో ఇలా అన్నాడు, ఇంకెప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేయకు, వాడు బాగుపడకపోతే మానేని అన్నాడు. కానీ గోపాలుడు బాగుపడటం యువకుడికి అవసరం. గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడు. జమీందారు చేసే అతి గారాబం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైంది. ఇలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశారు. ఊళ్ళో పెద్దలందరూ కుటుంబ సహితంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటున్నారు. జమీందారు కూడా సకుటుంబంగా యువకుణ్ణి కూడా వెంట పెట్టుకొని రాజదర్శనానికి వెళ్ళాడు. జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి చాలా బాగా నచ్చింది. ఆ సమయంలో యువకుడు గోపాలుడితో, వీరు మన రాజుగారు, వీరికి నమస్కారం చెయ్యి అన్నాడు. గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకిగా సమాధానం చెప్పాడు. రాజుగారి కళ్ళు ఎరుపెక్కాయి. రోజుకు ఒక్కసారే నమస్కారం చేస్తావా? రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చెయ్యవు? ఎవరు నేర్పారు నీకు ఇలాంటి మాటలు అన్నాడాయన. రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి విష పరిణామాలకు దారితీస్తుందోనని జమీందారు భయపడి వెంటనే కొడుకును చాచి చెంపకాయ కొట్టి, నీ పెంకితనానికి హద్దు లేకుండా ఉంది, దేవుడు లాంటి రాజుగారికి నమస్కరించనంటావా? ముందు ఆయన కాళ్ళ మీద పడు అన్నాడు. తండ్రికి తన మీద అంత కోపం రావడం కానీ, ఆయన తనను అంత దెబ్బ కొట్టడం కానీ ఎన్నడూ ఎరగని గోపాలుడు హడలిపోతూ చప్పున పోయి రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు. రాజుగారు ప్రసన్నుడయ్యాడు. తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో, మీ వాడు అన్నమాట తప్పడు, ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటాడు, ఎందుకంటే ఇవాళ 2 సార్లు నమస్కారం చేశాడు కదా. గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైందో ఇవాళ మీరే చూశారు. మీ కుర్రవాణ్ణి కాపాడడానికి ఇంకో దారి లేదనే వరకు మీరు వాడి మీద చెయ్యి చేసుకోలేదు. ఆ సంగతి తెలిసే నేను ఇవాళ ఇలా ప్రవర్తించవలసి వచ్చింది. మీ మనసును కష్టపెట్టుంటే నన్ను క్షమించండి అన్నాడు. గోపాలుడు అన్నమాట నిలబెట్టుకుని బుద్ధిమంతుడు కావడంతో జమీందారు కూడా తాను అన్నమాట నిలబెట్టుకుని యువకుడికి తన ఇంట శాశ్వతంగా వసతి ఏర్పాటు చేసి దివాణంలో మంచి కొలువును ఇచ్చాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.